ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. గతంలోనూ శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ రుద్ర పార్క్ వద్ద చిరుతపులి సంచరించింది. రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని భక్తులకు, స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. చిరుతపులి సంచారంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళన చెందారు. శ్రీశైలంలో రోజు రోజుకు చిరుతపులుల సంచారం పెరుగుతూనే ఉండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానానికి వస్తున్న భక్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? శ్రీశైలంలో తరచూ చిరుతపులుల సంచారం భక్తులకు ఇంత భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీశైలం పరిసరాలలో ఉన్నటువంటి సత్రాలు సమీప అడవి ప్రాంతానికి సమీపంలోనే ఉండడంతో అటవీ ప్రాంతం నుంచి చిరుతపులులు శ్రీశైలంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోతో పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రం రెండు ప్రదేశాలలో చిరుతపులులు సంచరిస్తుండడంతో అప్పట్లో భక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారుల సాయంతో ఆ రెండు ప్రాంతాలలో సంచరించిన పులులను సమీప అటవీ ప్రాంతానికి తరలించి వేసే ప్రయత్నం చేశారు. తాజాగా నిన్న శ్రీశైలంలోని రెడ్ల సత్రం సమీపంలోని చెట్ల పొదలలో పులి దాక్కున్న ఘటనను చూసిన కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లో పులిని విజువల్స్ ని తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఒక్కసారిగా శ్రీశైలంలో చిరుతపులి కలకలం లేపిందని చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీశైలంకి ఇటువైపు శ్రీశైలం దేవాలయానికి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం కావడం, మరోవైపు ఈ ఏడాది సరైన వర్షపాతం లేకపోవడంతో పాటు పులులకు ఆహారము, నీటి ఈ రెండు ప్రధానంగా కావాల్సి ఉంది. అయితే నిన్న రెడ్ల సత్రం దగ్గర చిరుతపులు దాక్కున్న ఘటనను పరిశీలిస్తే మాత్రం అది కేవలం అటవీ ప్రాంతం నుంచి ఆహారము, నీటి కోసమే వచ్చినట్టు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా సమీపంలో గతంలో కురిసిన భారీ వర్షాలలో అక్కడక్కడ లోయలు ఉన్న ప్రాంతాలలో నీటి నిల్వ ఉండేది. అయితే ఈ ఏడాది సరైన వర్షపాతం లేకపోవడము, వాగులు, వంకలలో, తర్వాత అటవీ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలలో లోయలలో కూడా చుక్క నీరు కూడా లేకపోవడంతో పులులకు దాహమై సమీప అటవీ ప్రాంతంలో నీటి కోసం సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీశైలం పరిసర ప్రాంతాలలో పులులు తరచూ సంచరిస్తుండడంతో ఇటు భక్తుల ప్రమత్తతో ఎటువంటి ఘటన చోటు చేసుకోకపోయినా అప్పుడప్పుడు ఈ పులుల సంచారం కలకలం లేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు ఈ అటవీ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి సత్రాల పరిసరాలలో భక్తుల కోసం తగు జాగ్రత్తలు చేపట్టాలని కూడా అధికారులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.